సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియో అయితే రీసెంట్ గానే యమహా కంపెనీ యమహా XSR 155 బైక్ లాంచ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. సో ఈ బైక్ ఒక కంప్లీట్ వాకర్ ఇంటర్వ్యూ నేను షూట్ చేసినప్పుడు ఈ బైక్ లో ఉన్న కొన్ని పాజిటివ్ పాయింట్స్ అలాగే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా నేను అబ్జర్వ్ అయితే చేశాను. ఆల్రెడీ ఒక 10 నెగిటివ్ పాయింట్స్ అబ్జర్వ్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే దాని కింద కామెంట్ సెక్షన్ లో కొంతమంది సో ఈ బైక్ మీకు పర్సనల్ గా ఇష్టం లేదేమో, అందుకే మీరు ఈ బైక్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అని చెప్తున్నారని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తే, కొంతమంది మాత్రం ఈ బైక్ నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను, పర్చేస్ చేయడానికి బుక్ చేసుకున్నాను, సో మీరు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నారు, ఈ బైక్ కొనాలా వద్దని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ అయితే ఉన్నారనమాట. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బైక్ కూడా మనకి అంత ప్రాపర్ గా అంత పర్ఫెక్ట్ గా రాదనమాట. సో ప్రతి బైక్ లో కూడా పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ రెండు అయితే ఉంటాయి. సో చెప్పడం నేను చెప్తాను, బట్ మీరు పాజిటివ్ పాయింట్స్ అనేవి మీ డైలీ లైఫ్ లో మీ రైడింగ్ కండిషన్స్ కి అవి ఎంత యూజ్ఫుల్ అయితే అవుతాయి, అలాగే నెగిటివ్ పాయింట్స్ అనేవి మీ రైడింగ్ కండిషన్స్ లో మీ డైలీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపించవో మీరు ఆలోచించుకున్న తర్వాత మీరు బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి బైక్ లో కూడా పాజిటివ్ నెగిటివ్స్ రెండు అయితే ఉంటాయి. ఇక ఈ బైక్ లో 10 నెగిటివ్ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే 12 పాజిటివ్ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ అయితే చేశాను. అంటే నెగిటివ్ పాయింట్స్ కన్నా పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో మీరు నెగిటివ్ పాయింట్స్ చూసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, పాజిటివ్ పాయింట్స్ కూడా మీరు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ 12 పాజిటివ్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం డైలీ మన ఛానల్ టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అయితే చేయండి. ఇక ఈ బైక్ లో ఉన్న ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఈ బైక్ ఒక లుక్ అనమాట. సో ఈ బైక్ లో ఉన్న ఇంజన్ కానీ లేదంటే అదర్ కాంపోనెంట్స్ కానీ కొన్ని అయితే మనకి యమహా R15 లో కానీ లేదంటే MT15 లో కానీ మనకి చాలా వరకు ఉంటాయని చెప్పొచ్చు. అంటే మనకి అక్కడ ఉన్న ఫీచర్స్ అనేవి ఈ బైక్ లతో ఉంటాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే MT15 అనేది మనకి కంప్లీట్ గా నేకెడ్ వెర్షన్ లో తీసుకొస్తే R15 అనేది కంప్లీట్ గా స్పోర్ట్స్ వెర్షన్ లో తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ యమహా కంపెనీ నుంచి రెట్రో టైప్ డిజైన్ లో మాత్రం ఒక్క వెహికల్ కూడా అవైలబుల్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఆ రెట్రో టైప్ డిజైన్ ఫుల్ఫిల్ చేయడానికి సేమ్ ఇంజన్ తో సేమ్ మనకి ఫీచర్స్ తో మనకి ఈ యమహా XSR 155 అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో లుక్స్ పరంగా మాత్రం మంచి స్టైలిష్ లుక్స్ తో మనకి చాలా అట్రాక్టివ్ డిజైన్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మంచి సాలిడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కడ కూడా మనకి చీప్ క్వాలిటీ పార్ట్స్ కానీ లూజ్ పార్ట్స్ కానీ లేకుండా మంచి ప్రీమియం గా ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం లుక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ బైక్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే స్క్రామ్లర్ లుక్ లో కానీ లేదంటే కెఫే రేసర్ లుక్ లో కానీ మీరు ఈ బైక్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కెఫే రేసర్ లుక్ లో మార్చుకోవాలనుకున్నా లేదంటే స్క్రామ్లర్ లుక్ లో మార్చుకోవాలన్నా మీరు కొన్ని యాక్సెసరీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దానికి అప్రాక్సిమేట్లీ ఒక 12,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఎటువంటి యాక్సెసరీస్ ఇస్తారు, వాటి యొక్క కాస్ట్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి స్క్రీన్ పాస్ చేసి అయితే. అలాగే వీళ్ళు అదర్ యాక్సెసరీస్ కూడా మనకి కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అలాగే ఈ బైక్ లో మేజర్ ప్లస్ పాయింట్ వీళ్ళు ఈ బైక్ లో ప్రొవైడ్ చేసిన ఇంజన్ అని చెప్పొచ్చు. సేమ్ ఇంజన్ మనకి MT15 లో కానీ R15 లో కానీ ఏదైతే ఇంజన్ ప్రొవైడ్ చేశారో సేమ్ ఇంజన్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఇదే ఇంజన్ ఎందుకు తీసుకొచ్చారంటే వేరే కొత్త ఇంజన్ తీసుకొస్తే మనకి అది మళ్ళీ సక్సెస్ అవుతుందా ఏదైనా ఫెయిల్యూర్ అవుతుందా మనకి డౌట్ అయితే ఉంటుంది. బట్ మోస్ట్ ట్రస్టెడ్ మోస్ట్ రిలయబుల్ అలాగే మోస్ట్ రిఫైన్మెంట్ కలిగిన MT15 లో ఏదైతే ఇంజన్ యూజ్ చేశారో R15 లో ఏదైతే ఇంజన్ యూజ్ చేశారో సేమ్ ఇంజన్ మనకి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు కాబట్టి సో మనకి ఇంజన్ పరంగా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇది మనకి 18.4 PS పవర్ అలాగే 14.2 న్యూటన్ టార్క్ అనేది ఇంజన్ జనరేట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఒక 155cc సెగ్మెంట్ బైక్ కి ఇది అనఫ్ అని చెప్పొచ్చు ఈ పవర్ అండ్ టార్క్ అనేది. సో మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరే అదర్ కాంపిటీటర్ కంపెనీస్ కనుక చూసుకుంటే మనకి 155cc బైక్ కి కేవలం 5 స్పీడ్ గేర్ బాక్స్ మీద ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఇంకా చాలా రిఫైన్మెంట్ కలిగిన రైడ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 120 ప్లస్ అయితే మనం క్రాస్ చేయొచ్చు అనమాట. సో ఇంజన్ పరంగా మనకి ఫుల్ మార్క్స్ అయితే పడతాయని చెప్పొచ్చు ఈ బైక్ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీంట్లో VVA టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. ఇంజన్ డిపార్ట్మెంట్ లో అయితే VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ మనకి ఈ బైక్ లో ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ బైక్ లో యూజ్ చేసిన లైటింగ్ సెటప్ అనమాట. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి దీంట్లో అంటే ప్రైస్ అనేది మరి ఎక్కువ పెట్టారు కాబట్టి సో దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళు మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ అయ్యేలా మనకి దీంట్లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా LED తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ DRLs కానీ టైల్ లైట్ కానీ అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే. అలాగే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రొవైడ్ చేసిన బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫుల్ మార్క్స్ అయితే పడతాయని చెప్పొచ్చు. ఒక 155cc సెగ్మెంట్ బైక్ కి డ్యూయల్ ఛానల్ ABS తో పాటు ఫ్రంట్ సెక్షన్ లో 282mm డిస్క్ బ్రేక్ అలాగే బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక 155cc సెగ్మెంట్ బైక్ కి సో ఈ బ్రేక్స్ అనేవి ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు దీంట్లో
బైబ్రీ క్యాలిపర్స్ అనేవి యూస్ చేశారనమాట. నిసిన్ క్యాలిపర్స్ అనేవి యూస్ చేయకుండా బైబ్రీ క్యాలిపర్స్ అనేవి యూస్ చేయడం వల్ల ఇంకా మనకి బెటర్ బ్రేకింగ్ బైట్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ లో యూస్ చేసిన టైర్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి యూస్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బ్రాడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మంచి రోడ్ గ్రిప్ మనకి ఇవైతే మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు. దట్టు ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్ సెక్షన్ లో రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి రేడియల్ టైర్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఎక్కడైనా వెట్ ప్లేసెస్ లో మనం రైడ్ చేసినప్పుడు మనకి అంటే టాప్ స్పీడ్ లో మనం రైడ్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఎక్కడైనా వెట్ ప్లేసెస్ ఉన్నా కూడా మనకి స్కిడ్ అయి పడిపోయే అవకాశం అయితే లేదనమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఈ బైక్ యొక్క మైలేజ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే మంచి లుక్స్ తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి మైలేజ్ అనేది ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బైక్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది మీరు 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఎకానమీలో రైడ్ చేస్తే మాత్రం మార్క్ మై వర్డ్స్ ఖచ్చితంగా మీకు 50 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా ఈజీగా అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎకానమీలో రైడ్ చేయాలి, మీరు అప్పుడే మీకు ఒక 50 కిలోమీటర్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మైలేజ్ పరంగా కూడా ఇది మనకి ది బెస్ట్ వెహికల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బైక్ యొక్క చాసిస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. దీన్ని డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ మీద ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో డెల్టా బాక్స్ చాసిస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాసిస్ ఫ్రేమ్ అనమాట. సో ఇది మనకి హైవే మీద మనం టాప్ లో రైడ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనకి మంచి స్టెబిలిటీతో పాటు మంచి కాన్ఫిడెంట్ రైడ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి డెల్టా బాక్స్ చాసిస్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క కెర్వ్ వెయిట్ కూడా మనకి చాలా ఇంప్రెసివ్ అయితే ఉంటుంది అనమాట. సో కేవలం 137 kg వెయిట్ తో మాత్రమే ఈ బైక్ అయితే డిజైన్ చేశారు కాబట్టి సో బైక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా చాలా కాంపాక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ సో దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో 170 mm అయితే ఇచ్చారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm అయితే ఉండాలి కదా, సో అంతకు మించి ఉంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ప్లస్ పాయింట్ దీని యొక్క సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 37 mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరే కంపెనీస్ కనుక చూసుకుంటే అక్కడ మనకి టెలిస్కోపిక్ అని ఆఫర్ చేస్తారు, బట్ ఇక్కడ వీళ్ళు USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేయడం వల్ల ఇంకా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి లింకేజ్ టైప్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఓవరాల్ గా మనకి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇవి మొత్తానికి అయితే ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన 12 పాజిటివ్ పాయింట్స్ అయితే అనమాట. సో 12 కన్నా ఎక్కువే చెప్పాను అనుకుంటున్నాను. ఈ పాజిటివ్ పాయింట్స్ అనేవి మీ డైలీ లైఫ్ లో మీ రైడింగ్ కండిషన్స్ కి ఎంత వరకు యూజ్ అవుతాయో మీరు ఆలోచించుకున్న తర్వాత మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నెగిటివ్ పాయింట్స్ కూడా ఎంత ఇంపాక్ట్ మీ డైలీ లైఫ్ లో చూపించవో మీకు చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన అనుకున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే డైలీ మన ఛానల్ టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది కాబట్టి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.